క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. పచ్చని బ్రతుకులు ఎందుకు ఎండిపోతున్నాయో తెలుసా? ఈరోజు పచ్చని జీవితాలు ఎందుకు ఎండిపోతున్నాయి? సంతోషంగా ఆనందంగా ఉండే జీవితాలు ఎందుకు పాడైపోతున్నాయి అంటే 107 కీర్తన 33 వచనంలో దేవుడు చెప్పినటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను ఎండిన నేలగా, సారవంతమైన భూమిని చవిటి పర్రగా మార్చును అని రాయబడి ఉందండి. ఈరోజు మనలో ఉన్న చెడుతనాన్ని బట్టి మనకున్నటువంటి ప్రతి పచ్చగా ఉండే మన జీవితాలు బుగ్గిపోలవుతున్నాయండి. పచ్చని బ్రతుకులు ఎందుకు ఎండిపోతున్నాయంటే మనుషుల్లో ఉన్న చెడుతనమును బట్టి అన్నాడు. యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో మనుషులకట చెడుతనము నోటికి తీయగా ఉంటుందని రాశారండి. నిజమే, మంచితనం ఎప్పుడు కూడా చూడండి, మంచి ఎప్పుడు ఎదుటివాడికి చేదే, కానీ చెడుతనము నోటికి తీయగా ఉంటుంది. ఈరోజు మొబైల్, బైబిల్ రెండు పక్కపక్కన పెట్టారనుకోండి, మొబైల్ పట్టుకోవడానికి ఇష్టపడతామా, బైబిల్ పట్టుకోవడానికి ఇష్టపడతారా? ఆలోచించండి. మంచి ఎప్పుడు చేదే, చెడుతనం ఎప్పుడు నోటికి తీయగా ఉంటుంది. అయితే ఆ నోటికి తీయగా ఉన్న చెడుతనాన్ని యోబు గ్రంథం 20వ అధ్యాయంలో దానిని పోనీయక వారు భద్రం చేసుకునిరి, నాలుక క్రింద ఆ చెడుతనాన్ని దాచిపెట్టుకున్నారట. అది ఆఖరికి ఏమైందో తెలుసా? నాగుపాముల విషమైందటండి. ఆ చెడుతనం ఎలాంటిది అంటే నాగుపాము విషం లాంటిది. ఈరోజు నాగుపాము విషం ఎంత ప్రమాదకరమో మనిషి జీవితంలో చెడుతనము కూడా అంతే ప్రమాదకరం. ఈరోజు ఏ చెడుతనము నీలో ఉందో, ఏ అపవిత్రత నీలో ఉందో, ఏ అన్యాయం నీలో ఉందో, ఏ అక్రమం నీలో ఉందో, ఏ అవిధేయత నీలో ఉందో, దయచేసి దేవుని వాక్యపు వెలుగులో ఆ చెడుతనాన్ని కడిగేసుకుందాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకో అంటాడండి. లేదంటావా? నాగుపాము విషము ఆ వ్యక్తి శరీరంలోకి వెళ్ళి ఎలా పాడు చేసి తన ప్రాణాన్ని తీస్తుందో, ఈరోజు మనిషిలో ఉన్న చెడుతనం కూడా ఆ వ్యక్తికి అది హానికరం. ఆ వ్యక్తి తన జీవితాన్ని, తన పచ్చటి బ్రతుకును బుగ్గుపాలు చేస్తుందండి. ఈరోజు మనము మన పిల్లల బ్రతుకులు ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలంటే నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని నువ్వు తీసేసుకోవాలి, ఆ చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా చెడుతనము నోటికి తీయగా ఉండొచ్చు. ఈరోజు బైబిల్ చదవడం అంటే చాలా మందికి చేయదు. అదే సెల్ ఫోన్ ఆడుకోవడం అంటే, గేమ్స్ ఆడుకోవడం అంటే, సెల్ ఫోన్ ముట్టుకోవడం అంటే ఎంత ఇష్టం చూడండి. గంటల తరబడి జీవించగలరు. ఆలోచించండి. దయచేసి దేశ నివాసుల చెడుతనమును బట్టి ఈరోజు మనుషులు పచ్చగా ఉండే బ్రతుకులు ఎండిపోతున్నాయి. ఈరోజు నా కుటుంబం పచ్చగా ఉండాలి అంటే నా కుటుంబంలో చెడుతనానికి చోటు లేకుండా ఉండాలి. నాలో ఉన్న చెడుతనాన్ని నేను కడిగేసుకుంటాను. నా పిల్లల బ్రతుకులు పచ్చగా ఉండేటట్లుగా కాపాడుకుంటాను. అందరికీ వందనాలండి.